ఇరాన్లో మారణ హోమం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో రక్తపాతం, రగులుతున్న ఇరాన్ ఘర్షణలో 2000 మంది చనిపోయారు. కొనసాగుతున్న ఆందోళనకారుల్ని అరెస్టు చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంపై ప్రజల నిరసన ఆకాశం ఎత్తుకెదుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. నిరసనకారులపై భయంకరంగా కాల్పులు, ఫైరింగ్ చేస్తున్నాయి ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరుగుతుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దారిద్ర్యం పెరిగింది. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిస్థితి అంచనా వేసి భారత్ తన ప్రజలందరినీ కూడా రమ్మని, దేశం విడిచి రమ్మని కోరుకుంటుంది. సౌకర్యాలు కల్పిస్తుంది భారత్. ఇరాన్ విదేశీయులు చేసే సహాయాన్ని ప్రజలకు అందకుండా చేస్తుంది. ఉక్కుబాదం మోపుతుంది. గగనతలాన్ని మూసివేసింది. ఇంటర్నెట్ను ఆపేసింది. మతరాజ్యం ఎప్పుడూ ప్రజలకు స్వతంత్రం ఇవ్వదు అని రుజువవుతుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వంపై నిరసనలు ఆ నిరసనలను అణచివేస్తుంది ప్రభుత్వం. ఇజ్రాయెల్తో ఇరాన్ సైనిక ఘర్షణ పడుతుంది. అలాగే అమెరికాతో యుద్ధం అంటుంది. ఇలానే ఇరాన్ తన అణు కార్యక్రమాలను రహస్యంగా జరుపుకుంది. శాస్త్రవేత్తలను దాచిపెడుతుంది. ఇజ్రాయెల్కి భయపడి ప్రజలను మిషన్ గన్లతో కాల్చి చంపుతుంది. వేల మందిని చంపారు ఇప్పటి వరకు. దాదాపు లక్షల మంది తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా. ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ నరరూప రాక్షసుడిగా వ్యవహరిస్తున్నాడు. వాడి మూర్ఖత్వం వల్ల ఇంత